హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మన లైసెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే కరప్షన్, అవినీతి అన్న టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఈరోజు మనం అవినీతి అన్న టాపిక్ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఎందుకంటే ఒక సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిందనమాట అవినీతి గురించి. ఇది కూడా రేపు మనకి మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు చాలా ఇంపార్టెంట్. అలానే మనకి ఇందులో ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా యూజ్ అవుతుంది. సరే, ఫస్ట్ మనం ఫర్దర్గా డిస్కస్ చేసే కన్నా ముందు అసలు ఈ టాపిక్ సిలబస్లో దేనికి రిలేటెడ్ అని చూసినట్టయితే కనుక మనకి యూపీఎస్సీలో జనరల్ స్టడీస్ పేపర్ 2కి రిలేటెడ్. ఇది జనరల్ స్టడీస్ పేపర్ 2లో మీరు గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ అని ఉంటుంది, ఆ టాపిక్ సంబంధించింది. అలానే మనకి టీఎస్పీఎస్సీ యొక్క ఎగ్జామ్లో అయితే కనుక మనకి గవర్నెన్స్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అంటే పరిపాలన, ఓకే, ఆ టాపిక్లో. అలానే ఏపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో రానున్నటువంటి ప్రిలిమ్స్ దాంతోపాటు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ టాపిక్ మీకు యూజ్ అవుతుంది. ఓకే, ఈరోజు మార్నింగ్ 9:30కి నేను ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కోసం అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ సంక్షేమ పథకాలు అన్నటువంటి ఒక వీడియో చేయడం జరిగింది 9:30కి ఈరోజు. ఓకే, ఆ వీడియో మీరు చెక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఒక 5 స్కీమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫర్దర్ అలాంటివి ఇంకొన్ని వీడియోస్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ తెలంగాణ స్కీమ్స్ ఆల్రెడీ నేను మీకు తెలంగాణ టీఎస్పీఎస్సీ టైంలో తెలంగాణ టీఎస్పీఎస్సీ గ్రూప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మనకి గ్రూప్ 1 ఎగ్జామ్ కన్నా ముందే ఆ స్కీమ్స్ చేయడం జరిగింది. ఆ స్కీమ్స్ నేను మీకు ఇక్కడ ఈ వీడియోలో నేను మీకు కార్డ్స్ లాగా ఇంక్లూడ్ చేస్తాను అనమాట. ఓకే, తెలంగాణ స్కీమ్స్ మీరు దాన్ని చెక్ చేసుకోవచ్చు. సరే, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, ఇది ఇప్పుడు ఇందులో మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అంటే ఈ యొక్క అవినీతి నిర్మూలన చట్టం గురించి మాట్లాడుతున్నాం స్టూడెంట్స్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క అవినీతి నిర్మూలన చట్టం అనేది ఎప్పుడు తీసుకొచ్చాం? మనం 1988లో తీసుకొచ్చాం. ఓకే, ఎందుకోసమని? అవినీతిని నిర్మూలించడానికి. అవినీతిని ఎందుకు నిర్మూలించాలి స్టూడెంట్స్? అవినీతి అంటే మీనింగ్ ఏంది? మీరు చాలాసార్లు ఈ యొక్క భారతీయుడు సినిమాలు చూస్తుంటారు. ఏంటంటే ఒక ఉద్యోగి తను చేయవలసినటువంటి పని చేయడానికి కూడా ఏదైనా డబ్బుని లేదా ఏదైనా ఒక ప్రతిఫలాన్ని ఆశించిండు అనుకోండి, అంటే అతను రావాల్సినటువంటి శాలరీ కాకుండా, ఈ యొక్క జీతం కాకుండా వేరే ఏదైనా అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ అంటే వేరే అత్యాశ కోసం ఏదైనా ఆశించినట్టయితే దాన్ని మనం కరప్షన్ అంటారు. కరప్షన్ మనకి డబ్బు రూపంలో ఉండాలని లేదు, మనకు అవకాశం రూపంలోనే ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆర్డీఓ అనుకోండి. ఓకే, ఆర్డీఓగా మీరు ఒక కాలేజ్ వాళ్ళకో లేకపోతే ఎవరైనా ఫేవర్ చేస్తారనుకోండి, వాళ్ళేం చేయవచ్చు? మీకు మీ అబ్బాయికో మీ అమ్మాయికో వాళ్ళు ఫ్రీ సీట్ ఇవ్వచ్చు, అనా కదా? మీరు ఒక హెల్త్ ఆఫీసర్ అనుకోండి, ఏదైనా ఒక మెడికల్ కాలేజ్కి మీరు ఫేవర్ చేశారు, వాళ్ళకి మీ పిల్లల విషయంలో లేదా మీ వైఫ్ విషయంలో ఏదైనా ఫేవర్ చేయొచ్చు వాళ్ళు. సో పాయింట్ ఏంటంటే ఈ యొక్క కరప్షన్ అనేది అన్నిసార్లు కూడా ఈ యొక్క డబ్బు రూపంలో ఉండాలని లేదు. మనకి కరప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి టీఎస్పీఎస్సీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎస్ఏ రైటింగ్లో కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన భారతదేశంలో పరిపాలనని మంచి సంస్కరణ తీసుకురావడానికి అంటే సుపరిపాలన కోసం అని చెప్పేసి ఏం చేశారు? ఈ యొక్క యాంటీ కరప్షన్ యాక్ట్ 1988 తీసుకొచ్చారు. మరి యొక్క యాంటీ కరప్షన్ యాక్ట్ అనేది డిఫరెంట్ చట్టాల నుంచి కొన్ని ముఖ్యాంశాలను తీసుకోవడం జరిగింది. ఏ చట్టాల నుంచి ఏమేమి తీసుకున్నారు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతోపాటు ఈ యొక్క యాంటీ కరప్షన్ యాక్ట్లో ఉన్నటువంటి సేలియన్ ఫీచర్స్ అంటే ముఖ్యాంశాలు. ఫర్ ఎగ్జాంపుల్, అంతకుముందు అంటే ఈ యొక్క యాంటీ కరప్షన్ యాక్ట్ని మనం రీసెంట్గా అమెండ్ చేశాం. అమెండ్ చేయకముందు ఏముండే అంటే కనుక చట్టం తీసుకున్న వాళ్ళని మాత్రమే శిక్షించేవాళ్ళు. ఈ యొక్క లంచం తీసుకున్న వాళ్ళని మాత్రమే శిక్షించేవాళ్ళు, లంచం ఇచ్చిన వాళ్ళని శిక్షించేవాళ్ళు కాదు. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం లంచం తీసుకోవడం ఎంత నేరమో లంచం ఇవ్వడం కూడా అంతే నేరం. ఓకే, అలాంటి కొన్ని చట్టాలు కొన్ని అమెండ్మెంట్ తీసుకొచ్చాం. అలాంటి ఫీచర్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. దాని తర్వాత సుప్రీంకోర్టు ఏం చెప్పింది? అసలు మనం ఈ వీడియోలో ప్రధానంగా ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నాం, దీని గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఈ యొక్క మనకు ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ అని ఉంటుంది, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ అని ఉంటుంది స్టూడెంట్స్. ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ అంటే మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్తాను. ఒక ఇసుక మీద ఇసుక పైన ఒక కుక్క అలా నడుచుకుంటూ వస్తుంది అనుకోండి, మీరు కుక్కను చూశారు, దాన్ని మనం ప్రైమా ఫేసీ ఎవిడెన్స్ అంటాం. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. కుక్క నడుచుకుంటూ వెళ్ళింది, ఇప్పుడు మీరు కుక్క లేదు, కాకపోతే ఆ డాగ్ ఏవైతే గుర్తులు ఉన్నాయో ఆ గుర్తులను బట్టి ఇక్కడ ఒక డాగ్ నడుచుకుంటూ వెళ్ళింది అని చెప్తారు. దాన్ని మనం ఏమంటాం? సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ అంటాం. అంటే మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటా కదా రెండింటి మధ్య డిఫరెన్స్. ప్రైమా ఫేసీ అంటే ఎగ్జాక్ట్గా జరిగింది చూసినటువంటి వ్యక్తులు, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ అంటే ఆ సందర్భంలో అది జరిగి ఉండుంటుంది అని చెప్పేసి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ యొక్క అవినీతి నిరోధక చట్టం ద్వారా శిక్షించేటటువంటి కేసులలో ప్రైమా ఫేసీ అంటే ఖచ్చితంగా ప్రత్యక్ష సాక్షులే ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఈవెన్ ఈ యొక్క సాక్ష్యాధారాలు సందర్భానుసారంగా అంటే సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నట్టయినా కూడా అలాంటి కేసులలో కూడా మనం శిక్షించాలి. అంటే కరప్షన్ని ఏ రూపంలో ఏ విధంగా కూడా మనం ఉపేక్షించవలసినటువంటి అవసరం లేదు. కరప్షన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనైనా తగ్గించాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు యొక్క చిత్తశుద్ధి మనకి కనిపిస్తుందని మనం చెప్పవచ్చు స్టూడెంట్స్. ఓకేనా? సరే,
దాంతోపాటు వీడియో ఎండింగ్లో మన భారతదేశంలో ఇలాంటి కరప్షన్ రిలేటెడ్ కేసెస్ని ఇక డీల్ చేసేటటువంటి చాలా ప్రీమియర్ ఆర్గనైజేషన్ ఏంటంటే సిబిఐ. ఓకే, సిబిఐ స్టూడెంట్స్. సరే, మరి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కనుక ఈ యొక్క లంచం తీసుకుంటున్నట్టు, లంచం డిమాండ్ చేసినట్టు కానీ, లంచం యాక్సెప్ట్ చేసినట్టు కానీ డైరెక్ట్ ఎవిడెన్స్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ప్రతిసారి కొన్నిసార్లు మనకి సర్కమిస్టెన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నా కూడా సరిపోతుంది. దాని ప్రకారం కూడా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 ప్రకారము ఒక వ్యక్తిని మనం శిక్షించు స్టూడెంట్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క కరప్షన్ అనేది మనకి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ స్టూడెంట్స్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్. మరి ఎందుకు మనం కరప్షన్ని ప్రివెంట్ చేయాలంటే బాగా గుర్తుపెట్టుకోండి, కరప్షన్ ఉన్న చోట్ల అంటే అవినీతి ఉన్న చోట మనకి గుడ్ గవర్నెన్స్ అనేది ఉండదు స్టూడెంట్స్. అవినీతి ఉన్న చోట మనకి గుడ్ గవర్నెన్స్ అనేది ఉండదు, సుపరిపాలన ఉండదు. మరి సుపరిపాలన ఉండాలంటే ఏం చేయాలి? కరప్షన్ని మనం తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. మరి కరప్షన్ తగ్గించడానికి కోసమే మనం తీసుకొచ్చినటువంటి యాక్ట్ ఏంది? ఈ యొక్క కరప్షన్ ప్రివెన్షన్ యాక్ట్ ఆర్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, ఈ యొక్క అవినీతి నిరోధక చట్టం, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్. ఏంది స్టూడెంట్స్? ఇది 1988. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతోపాటు ఈ యొక్క కరప్షన్ని ప్రివెంట్ చేయడానికి కోసమని కొన్ని ఆర్గనైజేషన్స్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. అందులో ఒకటి సిబిఐ, దాంతోపాటు సివిసి, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, దాంతోపాటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఈ సంస్థలను ఏర్పాటు చేసింది ఏ కమిటీ రికమెండేషన్ ప్రకారం? సంతానం కమిటీ ప్రకారం. సంతానం కమిటీ యొక్క సూచన ప్రకారం స్టూడెంట్స్, సంతానం కమిటీ యొక్క సూచన ప్రకారం ఈ యొక్క సంస్థలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీకు వీడియో ఎండింగ్లోనే మీకు సిబిఐ గురించి చెప్తాను. ఓకే, సిబిఐ మళ్ళీ ఏ డైరెక్టర్ అంటే ఏ డిపార్ట్మెంట్ పరిధిలోకి వస్తుంది, ఏ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుంది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ యొక్క ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ మనం దీన్ని 1988లో తీసుకొచ్చామని చెప్పాము కదా. దీని తర్వాత మనం అమెండ్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. అమెండ్మెంట్ ఎందుకంటే ఈ యొక్క అమెండ్మెంట్ అనేది దేనికి నిబంధనంగా? అప్పటికే మనం యుఎన్ఓ ఒక డిక్లరేషన్ చేశారు, యుఎన్ఓ డిక్లరేషన్ అగెన్స్ట్ కరప్షన్. దానికి అనుగుణంగా ఈ చట్టానికి అమెండ్మెంట్ కూడా తీసుకొచ్చారు. ఆ అమెండ్మెంట్ ఏందో కూడా చూద్దాం స్టూడెంట్స్. ఓకే, ఈ యొక్క కరప్షన్ అంటే ఈ యొక్క ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, అవినీతి నిరోధక చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారు? ఈ యొక్క అవినీతిని తగ్గించడానికి. దాంతోపాటు ఈ యొక్క అవినీతి కార్యకలాపాలు అన్న డెఫినేషన్ ఏదైతే ఉందో దాన్ని విస్తృతం చేసి చాలా కార్యకలాపాలు అవినీతి ఈ యొక్క చట్టం ప్రకారం వచ్చే విధంగా దీన్ని విస్తృతం చేయడం జరిగింది. మరి ఎప్పుడైతే మనం ఈ యొక్క 1988లో ఈ యాక్ట్ తీసుకొచ్చామో, ఈ యాక్ట్ డిఫరెంట్ యాక్ట్ ఆల్రెడీ ఉన్నటువంటి యాక్ట్లో నుంచి కొన్ని ఇంపార్టెంట్ లక్షణాలను తీసుకోవడం జరిగింది. అప్పటి వరకు ఉన్నటువంటి యాక్ట్స్ ఏంది? మనకి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1947 యాక్ట్ తీసుకొచ్చారు. దీన్ని రీప్లేస్ చేసింది ఇప్పుడు 1988. అలానే ఈ యొక్క క్రిమినల్ లా అమెండ్మెంట్ నుంచి కూడా తీసుకోవడం జరిగింది సిఆర్పిసిలో నుంచి. దాంతోపాటు ఐపీసీలో నుంచి కూడా మనం సెక్షన్ 161 నుండి సెక్షన్ 165A వరకు కూడా తీసుకోవడం జరిగింది. అంటే కొన్ని రకాల చట్టాల యొక్క సముదాయమే ఇప్పుడున్నటువంటి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988. ఫైన్. మరి ఒక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటంటే ఇంతకుముందు బర్డెన్ ఆఫ్ ప్రూఫ్, అంటే తప్పు చేసినట్టుగా ఎవరు ప్రూవ్ చేయాల్సి వచ్చేది? ఇంతకుముందు ప్రభుత్వం ప్రూవ్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఎవరైతే కనుక అవినీతిని ఎదుర్కొంటున్నారో, అవినీతి ఎదుర్కొంటున్న వాళ్ళంటే అక్యూజ్డ్ ఎవరైతే అవినీతి ఎదుర్కొంటున్నారో వాళ్ళు మేము తప్పు చేయలేదు అని ప్రూవ్ చేసుకోవాలి. అంటే ఒక ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత అక్యూజ్డ్ పైన ఉందన్నమాట. ఉంది స్టూడెంట్స్. దాంతోపాటు ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ ఇన్వెస్టిగేషన్ కనీసం ఏ స్థాయిలో ఉన్నవాళ్ళు? అట్లీస్ట్ డిఎస్పీ ఉన్న అధికారులు వీటిని విచారించవలసి ఉంటుంది. నెక్స్ట్, ఈ యాక్ట్ అనేది ఎలాంటి చర్యలను కవర్ చేస్తుంది? ఎలాంటిదంటే కనుక బ్రైబ్, లంచం కానీ, లేదా మిస్అప్రోప్రియేషన్ అంటే డబ్బులు తీసుకొని అంటే వాటిని వేరే విధాలుగా వాడుకోవడం కానీ, లేదా ఏదైనా ఒక పని చేసి దానివల్ల డబ్బుతో కూడినటువంటి ప్రయోజనం ఆశించడం కానీ, లేదా కొన్ని అక్రమ ఆస్తులను కాపాడడం కానీ, సంపాదించుకోవడం కానీ, అప్పట్లో మనకు జయలలిత కానీ, శశికళ కానీ వీళ్ళకి సంబంధించి జరిగింది కదా, అలాంటిది అనమాట. మళ్ళీ మనకి ఒక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ని మనం 2018లో అమెండ్మెంట్ చేసాం స్టూడెంట్స్. అంటే 1998 తర్వాత సుమారు 20 సంవత్సరాలకి, ఓకే, 2008 అండ్ 2018 20 సంవత్సరాలకి దీన్ని అమెండ్ చేసాం. దీన్ని అమెండ్ చేయాల్సినటువంటి ఉద్దేశం ఎందుకంటే యుఎన్ఓ వాళ్ళు ఏం చేశారంటే కనుక యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ అగెన్స్ట్ కరప్షన్ అనేది తీసుకురావడం జరిగింది 2005లో. దానికి అనుగుణంగా మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ని అమెండ్ చేసుకుని వచ్చి మనం ఈ యొక్క 2018లో అమెండ్మెంట్ తీసుకొచ్చాం. 2005 అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏందని చెప్పాను? ఈ యొక్క డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, దాని తర్వాత వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, అలానే మన్రేగా, ఓకే,
దాంతోపాటు ఇండియా యుఎస్ఏ సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్స్, దాంతోపాటు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, ఓకే, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఇలాంటివన్నీ కూడా మనకి 2005లో తీసుకోవడం జరిగింది. సరే, మరి ఇప్పుడు అమెండ్మెంట్ చేసిన తర్వాత మనం ఏం మార్పులు చేసామంటే కనుక ఈ యొక్క అన్డ్యూ అడ్వాంటేజ్ అంటే ఈ యొక్క చట్టం అంటే ఈ యొక్క లంచం ఎవరైతే తీసుకుంటారో ఆఫీసర్, తనతో పాటు లంచం ఇచ్చే వాళ్ళని కూడా మనం శిక్షిస్తున్నాం అనమాట. నేను ఈ పాయింట్ మీకు ఆల్రెడీ రిపీట్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క కమర్షియల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, వాణిజ్య సంస్థలు ఏవైతే ఉన్నాయో, అవి కూడా ఒకవేళ లంచం ఇచ్చినట్టయితే కనుక అవి కూడా వాటిని కూడా ఒక వ్యక్తులాగా కన్సిడర్ చేసి సంస్థలపైన కూడా కేసులు పెట్టడం జరుగుతుంది. అలానే ఈ యొక్క పాత చట్టంలో ఒక ప్రభుత్వ అధికారిని విచారించాలంటే కనుక, అవినీతి కేసులపైన విచారించాలంటే కనుక ప్రభుత్వ పర్మిషన్ అవసరం ఉండేది. ఇప్పుడు ఈ యొక్క కొత్త లా ప్రకారం కూడా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాల్సిందే, అందులో ఏం మారలేదన్నమాట. దాంతోపాటు ఒకవేళ అవినీతి కేసులో ప్రాపర్టీ అటాచ్మెంట్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ ఆఫీసర్నో లేకపోతే ఒక ఎంఆర్ఓనో ఈ యొక్క ఏసీబీ వాళ్ళు పట్టుకున్నారు, లేదా సిబిఐ వాళ్ళు పట్టుకున్నారు కరప్షన్ కేసులో. ఆ కరప్షన్ కేసు అంటే ఆ కరప్షన్ ద్వారా ఏవైనా డబ్బు సంపాదించినట్టయితే, ఏదైనా ఆస్తి సంపాదించినట్టయితే కనుక ఆ వాటిని కూడా వీళ్ళు సీజ్ చేయడం జరుగుతుంది. ఏ చట్టం ప్రకారం? ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002. అందుకోసమే మొన్న మీకు ఒక వీడియో చేశాను. ఈ యొక్క కవిత గారి విషయంలో సిబిఐ, ఈడీ, ఆ టైంలో నేను మీకు చెప్పాను, సిబిఐ ఫస్ట్ కేసు రిజిస్టర్ చేసిన తర్వాత, అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్ కాపీని ఈడీ వాళ్ళకి పంపిస్తారు. ఎందుకు పంపిస్తారు? ఈ కేసులో ఏమైనా మనీ లాండరింగ్ ఉందా లేదా అని చెప్పేసి. ఓకే, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈ విధంగా ఈ యొక్క యాంటీ కరప్షన్ కేసులలో కూడా ఏమైనా ప్రాపర్టీని సీజ్ చేస్తే కనుక అది మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం 2002 ప్రకారం సీజ్ చేయడం జరుగుతుంది. అలానే ఈ యొక్క ప్రివెన్షన్ అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారము వాళ్ళపైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు మనం అమెండ్ చేసాం కదా, అమెండ్ చేసిన దాని ప్రకారం ఈ యొక్క అవినీతి పరమైనటువంటి నేరారోపణల విషయంలో ఈ యొక్క సెంటెన్స్ అంటే శిక్షాకాలం ఏదైతే ఉందో దాన్ని మినిమం 3 years పెంచారు, మ్యాక్సిమం దాన్ని 7 years పెంచారు. ఇంతకుముందు 6 months ఉండేది, కాబట్టి ఇప్పుడు కనీసం 3 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. సరే, ఇక్కడ ఒక క్వశ్చన్ స్టూడెంట్స్ మీకు, మరి అవినీతి నిరోధక చట్టం గురించి ఇంతగానో మాట్లాడుతున్నాం కదా, మరి చాలామంది అధికారులు అవినీతిలో పట్టుబడ్డ తర్వాత కూడా మళ్ళీ సస్పెండ్ అవుతున్నారు, మళ్ళీ తిరిగి జాబ్లో జాయిన్ అవుతున్నారు. మరి దీనికి సొల్యూషన్ ఏంది? మీరు ఆన్సర్ చేయండి. దీనికి సొల్యూషన్ ఏముంటే బాగుంటుంది? సరే, సుప్రీంకోర్టు ఏం చెప్పింది? నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఈ యొక్క సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కనుక సర్కమస్టెన్సెస్ ఎవిడెన్సెస్ ఉంటే సరిపోతుంది, డైరెక్ట్ ఎవిడెన్స్ ఉండాల్సినటువంటి పని లేదు అని చెప్పేసి. సర్కమస్టెన్షియల్ ఎవిడెన్సెస్ అంటే ఏంది అని మీకు ఆల్రెడీ చెప్పాను. ప్రతిసారి డైరెక్ట్ ఉండాల్సిన పని లేదు, కొన్ని సందర్భాన్ని బట్టి కూడా అర్థం చేసుకుంటారు. దాన్ని మనం కాంటెక్స్ట్ అంటారు అనమాట, సందర్భం అంటారు. ఓకే, నిన్నటి వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాం? ఫీటల్ డిసేబిలిటీ అంటే ఈ యొక్క ప్రెగ్నెన్సీ టైంలో మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఏ వీక్లో ఉంటుంది? ఒకవేళ ఫీటస్ అంటే శిశువు అబ్నార్మల్గా ఉంటే కనుక ఏ వీక్స్ వరకు పర్మిషన్ అంటే కనుక దానికి టైం లిమిట్ ఏం లేదు, అంటే ఎన్ని వారాల వరకైనా సరే కానీ అబార్షనే అలౌ చేస్తారు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఈ యొక్క కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 provides for penalties in relation to corruption by public servant and also for those who are involved in the abatement of an act of corruption. ఈ యొక్క 1988 యాక్ట్ అంటున్నారు, అమెండ్మెంట్ కాదు. 88 యాక్ట్ ఒరిజినల్ యాక్ట్ ఏమంటుందంటే కనుక ఈ యొక్క లంచం ఇచ్చేవాళ్ళు, దాంతోపాటు లంచం తీసుకునే వాళ్ళు ఇద్దరు పనిషే అంటున్నారు. చూడండి ఒకసారి, రైట్ ఆన్సర్ ఏందో చెప్పండి. నెక్స్ట్ 2018లో అమెండ్మెంట్ చేశాం కదా, క్రిమినలైజ్డ్ బోత్ బ్రైబ్ టేకింగ్ బై పబ్లిక్ సర్వెంట్స్ యాజ్ వెల్ యాజ్ బ్రైబ్ గివింగ్ బై ఎనీ పర్సన్. అమెండ్మెంట్ ప్రకారము లంచం ఇవ్వడం తప్పే, లంచం తీసుకోవడం తప్పే. 2 స్టేట్మెంట్లు లంచం ఇవ్వడం తప్పే, లంచం తీసుకోవడం తప్పే అంటున్నారు. ఒక స్టేట్మెంట్ ఏమో 1988 యాక్ట్ ప్రకారం అంటున్నారు, ఇంకో స్టేట్మెంట్ ఏమో 2018 యాక్ట్ ప్రకారం అంటున్నారు. ఈ 2 స్టేట్మెంట్లలో ఏది రైటు లేదా 2 రైటా? మీరు ఆన్సర్ చేయండి. మెయిన్స్ ఏంటంటే ద అమెండ్మెంట్ టు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ డస్ ఏ నైస్ బ్యాలెన్స్ యాక్ట్ బిట్వీన్ ద అవాయిడింగ్ పాలసీ పెరాలసిస్ అండ్ క్రియేటింగ్ డిటరెన్స్ అగెన్స్ట్ ద కరప్షన్ ఇన్ పబ్లిక్ ఆఫీసెస్. అంటే ఈ యొక్క అవినీతి నిరోధక చట్టం ఏదైతే ఉందో అది 2 అంశాలను బ్యాలెన్స్ చేసింది. ఏంటా 2 అంశాలు? ఏంటంటే కనుక పాలసీ పెరాలసిస్ అంటే ఈ యొక్క ఆ పాలసీ లేట్ అవ్వకుండా, ఎందుకంటే కరప్షన్ ఉందంటే కనుక పాలసీలో నిర్ణయాలు తీసుకోవడం చాలా లేట్ అవుతుంది కదా, సో పాలసీ లేట్ అవ్వకుండా, దాంతోపాటు ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళపైన శిక్ష విధిస్తే కనుక వేరే వాళ్ళ తప్పు చేయకుండా ఉంటారు. అంటే ఈ యొక్క యాంటీ కరప్షన్ యాక్ట్ అంటే ఈ యొక్క అవినీతి నిరోధక చట్టం ఏదైతే ఉందో అది చాలా మంచి ప్రయోజనం చేస్తుంది అంటున్నారు. దీన్ని క్రిటికల్లీ ఎగ్జామ్ అయ్యండి, దీన్ని విశ్లేషించండి మీరు ఎలా ఇది బ్యాలెన్స్ చేస్తుంది ఏంటి అని చెప్పేసి. ఓకే, సరే, మరి ఇందులో మనం ఓవర్వ్యూ తీసుకున్నట్టయితే కనుక, ఓకే, సో ఓవర్వ్యూ తీసుకున్నట్టయితే కనుక మనము
మనం సిబిఐ గురించి కూడా చెప్పుకున్నాం కదా, సిబిఐ ఎలా ఎస్టాబ్లిష్ అయింది. అఫ్ కోర్స్ ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోండి, సిబిఐ అనేది మనకి యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ ఆ పరిధిలోకి వస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ యొక్క పబ్లిక్ గ్రీవెన్సెస్ అనే పరిధిలోకి వస్తుంది. అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్స్ కూడా అందులోనే ఉంటుంది, వాళ్ళ పరిధిలోకి వస్తుంది. మీకు స్టార్టింగ్లోనే చెప్పినట్టు సిబిఐ అనేది సంతానం కమిటీ మేరకు సూచన మేరకు ఏర్పడింది స్టూడెంట్స్. మొదటగా ఇది మనకి స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ లాగా ఏర్పడింది. దాని తర్వాత ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్గా మారిందనమాట సిబిఐ అనేది. ఓకే, సిబిఐ డైరెక్టర్ని సెలెక్ట్ చేసేటటువంటి సెలక్షన్ కమిటీలో ఉండేటటువంటి సభ్యులు ఎవరంటే ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్, అలానే ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జ్ లేదా సిజేఐ అవైలబుల్ లేకపోతే సుప్రీంకోర్టు జడ్జ్, వీళ్ళ యొక్క సెలక్షన్ ప్యానెల్ అనేది ఉంటుంది. అలాంటి ప్యానెలే ఎలక్షన్ కమిషన్ కూడా ఉంటే బాగుంటుందని రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా సజెస్ట్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఇది మనకి ఓవర్వ్యూ తీసుకున్నట్టయితే కనుక యొక్క మనకి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ దాని గురించి ఈరోజు టాపిక్ ఇది మనకి. సరే, ఈరోజు మనం వీడియో ఎండ్ చేసే కన్నా ముందు ఏం డిస్కస్ చేసాం స్టూడెంట్స్, ఇది మనకి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ని ఏ విధంగా తీసుకొచ్చాం, అలానే ఎందుకు అమెండ్ చేసాం అంటే ఈ యొక్క 1988 దాన్ని మనం 2018లో అమెండ్ చేసాం. అలానే అప్పటికే యుఎన్ఓ వాళ్ళు ఏం తీసుకొచ్చారు చట్టం, మరి ఈ యొక్క అమెండ్ చేసిన తర్వాత ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంది, అలానే ఈ యొక్క మన భారతదేశంలో అవినీతిని తగ్గించడానికి ఏర్పాటు చేసినటువంటి సంస్థలు ఏంది. ఇంతకుముందు దగ్గర ఇక్కడ మీకు లోక్పాల్ అని కూడా ఉంటుంది స్టూడెంట్స్, ఒకటి లోక్పాల్. ఓకే, లోక్పాల్ యాక్ట్ కూడా తీసుకొచ్చాం మనం, లోక్పాల్ యాక్ట్ కూడా తీసుకొచ్చాం 2013. అది లోక్పాల్ అనేది మళ్ళీ డిఫరెంట్ కాన్సెప్ట్ కాబట్టి నేను అందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో కరప్షన్ తగ్గించడానికి ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకున్నాం, దాంతోపాటు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈ యొక్క డైరెక్ట్ ఎవిడెన్స్ ఏంటి, అలానే సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ ఏంటి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మనకి ఓవరాల్గా ఈ యొక్క అవినీతి నిరోధక చట్టం గురించి సుప్రీంకోర్టు ఏదైతే కమెంట్ చేసిందో దానికి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ.